హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నుంచి ఒకే నోటిఫికేషన్లో 4 రకాల ఉద్యోగాలకి సంబంధించి నిన్న నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. సో మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, నోటిఫికేషన్ ఫర్ వేరియస్ నాన్ గెస్టెడ్ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ నోటిఫికేషన్ పబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ పోస్టులకి సంబంధించి నవంబర్ 12వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ మధ్యన దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఆల్మోస్ట్ 1 మంత్ అయితే సమయం ఇవ్వడం జరిగింది. సో ఇంకా 1 మంత్ ఉంది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కావడానికి. నవంబర్ 12 నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇంకా ద మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బీ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఎక్సెప్ట్ ఫర్ పోస్ట్ కోడ్ 3 అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ అనేది మనకి ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, ఎక్సెప్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 3 అన్నారు. ఆ పోస్ట్ కోడ్ నెంబర్ 3 చూసుకున్నట్లయితే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట. సో దీనికి సంబంధించి స్టేట్ క్యాడర్ కింద ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 4 రకాల పోస్టులకి సంబంధించి కొన్ని వేకెన్సీస్ తోటి ఒకే నోటిఫికేషన్లో ఈ 4 నోటిఫికేషన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఇన్ఫర్మేషన్ సబార్డినేట్ సర్వీసెస్ కింద 18 నుంచి 42 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారికి ఇక్కడ 6 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో జోన్ 1 కింద 1, జోన్ 2 కింద 2, జోన్ 3 కింద 2 వేకెన్సీస్, జోన్ 4 కింద 1 వేకెన్సీ ఉంది. ఇంకా అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి సంబంధించి ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబ్ సర్వీసెస్ కింద 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే విధంగా 29 వేకెన్సీస్ని రిలీజ్ చేశారు. ఇందులో జోన్ 1 కింద 1, జోన్ 2 కింద 12, జోన్ 3 కింద 5, జోన్ 4 కింద 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కింద మనకి 1 పోస్ట్ మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2కి సంబంధించి ఏపీ బీసీ వెల్ఫేర్ సబ్ సర్వీసెస్ కింద మనకి 2 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులన్నిటికీ కూడా మనకి ఇక్కడ 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు అయితే కలిగి ఉండాలి. సో ఇందులో మనకి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించిన పోస్టులు డిస్ట్రిక్ట్ క్యాడర్ కింద ఉంటాయని మెన్షన్ చేశారు. ఇంకా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి సంబంధించిన పోస్టు స్టేట్ క్యాడర్ కింద ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే సో ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ అడిగారు. వాటితో పాటు ఎక్స్ట్రాగా వేరే క్వాలిఫికేషన్స్ కూడా ఉండాలి. ఇక్కడ అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్టులకి చూసుకుంటే మస్ట్ పొసెస్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ ఏ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ జర్నలిజం ఆర్ పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించి పర్టికులర్ డిగ్రీ లేదా డిప్లొమా కూడా చేసి ఉండాలి. బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి అండ్ అట్ ది సేమ్ టైం జర్నలిజంలో మీరు డిప్లొమా కానీ లేదా డిగ్రీ కానీ చేసి ఉండాలి, లేదా పబ్లిక్ రిలేషన్స్లో డిప్లొమా కానీ డిగ్రీ కానీ చేసి ఉండాలి. ఈ 2 క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఈ అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్కి సంబంధించిన పోస్టులకి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ విత్ స్టాటిస్టిక్స్ చేసిన అప్లై చేయొచ్చు, లేదా బ్యాచిలర్స్ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ ఏ పేపర్ ఇన్ 1 year ఆర్ 2 years ఆర్ ఆల్ ద 3 years ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేశారు. డిగ్రీలో మీరు మ్యాథమెటిక్స్తో పాటు స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ కూడా కలిగి ఉన్నట్లయితే దీనికి సంబంధించి అప్లై చేయొచ్చు, లేదా బ్యాచిలర్స్ డిగ్రీ విత్ ఎకనామిక్స్ చేసిన అప్లై చేయొచ్చు. దానితో పాటు స్టాటిస్టిక్స్ అనేది ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్గా కలిగి ఉండాలి. అది ఫస్ట్ ఇయర్ కానీ, సెకండ్ ఇయర్ కానీ, థర్డ్ ఇయర్ కానీ కలిగి ఉండాలి. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ విత్ కామర్స్ చేసిన అప్లై చేయొచ్చు, కాకపోతే స్టాటిస్టిక్స్ యాజ్ ఏ ఒక పేపర్గా కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ చేసిన అప్లై చేయొచ్చు, కానీ స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా మీరు చదివినటువంటి డిగ్రీ 3 yearsలో ఏదో ఒక ఇయర్లో మీకు కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే కండిషన్స్ అయితే పెట్టడం జరిగింది. ఇంకా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి సంబంధించి కూడా ఇక్కడ డిగ్రీ అనేది ఫుడ్ టెక్నాలజీలో కానీ, డైరీ టెక్నాలజీలో కానీ, బయోటెక్నాలజీలో కానీ, ఆయిల్ టెక్నాలజీలో కానీ, లేదా అగ్రికల్చర్ సైన్స్లో కానీ, వెటర్నరీ సైన్స్లో కానీ, బయోకెమిస్ట్రీలో కానీ, మైక్రోబయాలజీలో కానీ, మాస్టర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీలో కానీ, లేదా డిగ్రీ ఇన్ మెడిసిన్ కానీ చేసిన వీటిలో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా, ఏ ఒక్క సబ్జెక్ట్ మీరు ఆ పర్టికులర్ డిగ్రీలో కలిగి ఉన్నా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. లేదా
వాటికి ఈక్వివాలెంట్గా ఉండేటువంటి డిగ్రీస్ పొందినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ మీరు డిగ్రీస్ పొందిన అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి సంబంధించి మనకి ఇక్కడ గ్రాడ్యుయేషన్ విత్ బీఈడి చేసినట్లయితే ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి గ్రాడ్యుయేషన్తో పాటు బీఈడి కూడా ఉండాలి. సో వారైతే ఈ యొక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని మనకి ఈ విధంగా 4 రకాల పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి ఒక జోన్ వారు ఇంకొక జోన్కి నాన్ లోకల్ కింద అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి లోకల్ అండ్ నాన్ లోకల్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. అలాగే ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 42 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. దీంతో పాటు ఎస్సీ ఎస్టీస్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. బీసీస్కి 5 ఇయర్స్ ఇచ్చారు. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ వరకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు ఏ విధంగా అప్లై చేయాలనేది చూసుకున్నట్లయితే స్టెప్ 1, స్టెప్ 2 అని చెప్పేసి 2 ప్రాసెస్ ఉంటాయి. ఫస్ట్ మీరు ఓటీపీఆర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టెప్ 3, స్టెప్ 4కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫీ వచ్చేసి 250 రూపీస్ ఉంటుంది. అలాగే మిగిలినటువంటి క్యాండిడేట్స్కి 80 రూపీస్ ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో 250 రూపీస్ అనేది మనకి అప్లికేషన్ ఫీ అయితే మనకి ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 80 రూపీస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ పిహెచ్సి అలాగే ఎక్స్ సర్వీస్ మనకి సంబంధించి వారు ఓన్లీ 80 రూపీస్ ఫీ పే చేస్తే సరిపోతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో పర్టికులర్ క్యాండిడేట్స్ ఎంత ఫీ పే చేయాలో అంత తక్కువ ఫీ పే చేస్తే సరిపోతుంది. తర్వాత మోడ్ ఆఫ్ పేమెంట్ ఫీ వచ్చేసి నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు. ఈ పోస్టులకి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్లో ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ప్రొసీజర్ ఫర్ సెలక్షన్గా ఒకసారి చూసుకున్నట్లయితే సెలక్షన్ to this recruitment notification will be based on merit in the examination to be held as per the scheme and syllabus shown at annexure 2 అని చెప్పేసి మెన్షన్ చేశారు. జోన్ల వారీగా ఉన్నటువంటి పోస్టుల వివరాలు ఇక్కడ మీరు వేకెన్సీస్ వైజ్గా చూసుకోవచ్చు. ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మనకి టేబుల్స్లో క్లియర్ కట్గా డీటెయిల్స్ వైజ్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కో పోస్ట్కి ఒక్కో విధమైనటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది. అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్కి సంబంధించి పేపర్ 1, పేపర్ 2 అయితే ఉంటుంది. ఇందులో జనరల్ స్టడీస్ పేపర్ 1 కింద 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి ఇస్తారు. ఇంకా పేపర్ 2 వచ్చేసి జర్నలిజం లేదా పబ్లిక్ రిలేషన్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి 300 క్వశ్చన్స్ ఇక్కడ మనకి 300 మార్క్స్కి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి పార్ట్స్ వైజ్గా సిలబస్ అయితే ఇచ్చారు. ఇంకా పేపర్ 1కి సంబంధించి ఇక్కడ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి సంబంధించి కూడా సేమ్ మనకి 2 పేపర్స్ ఉంటాయి. 300 మార్క్స్కి ఉంటుంది. ఒకటేమో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటే ఇంకొకటి సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్కి సంబంధించి పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2 వచ్చేసి ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి 300 క్వశ్చన్స్ 300 మార్క్స్కి రావడం జరుగుతుంది. సో ఇంకోటి ఫైనల్గా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి పేపర్ 1 కింద జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2 కింద సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. 300 క్వశ్చన్స్ 300 మార్క్స్కి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి యొక్క డీటెయిల్స్ అయితే సిలబస్ వైజ్గా ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.